ఇంకా కూలింగ్ గ్లాస్ తీయలేదు. అయ్యో లైట్ వెయ్యన్నా. అన్నా రండి ఒక పెగ్గు వేద్దాం. ఇప్పుడే కదా తాగారు మళ్ళీనా? లేదు, కవిత విన్న వెంటనే మత్తు దిగిపోయింది. ఇంకో పెగ్గు వేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది. త్యాగి మాత్రమేరా నాకు సరైన క్లాస్మేట్. అన్నా క్లాస్మేట్ కాదన్నా క్లాస్మేట్. ఈ క్లాస్మేట్ రా. ఇప్పుడు ఇంగ్లీష్ చూడు. ఏంటన్నా శబ్దం? చీర్స్ చెప్పారా? అన్నా ఇది కాదన్నా, బయట ఏదో వినబడుతుంది. అన్నా సరే ఇంట్లో శబ్దం వినబడుతుంది. అదెలా రా? ఎక్కడి నుంచి శబ్దం వస్తుందో కరెక్ట్ గా చూసి చెప్తున్నావు. దానికి కారణం ఈ చీర్స్. ఇక్కడ నిల్చొని చూస్తున్నావేంట్రా? బయటికి వెళ్ళి చూడు తెలుస్తుంది. నేను ముందుకెళ్తాను, మీరు వెనకాల రండి. దీనికంటే పెద్ద మత్తు ఎదురింటి విషయమే. రండి వెళ్దాం. ఏమైందన్నా సార్? నిర్మల కిటికీ దగ్గర నుంచి ఎవరో చూసిందంట. అవును, అరవంగానే పారిపోయాడంట. ఎవరైనా దొంగ అయి ఉంటారేమో. ఊర్లో దొంగతనాలు చేసేవాడు ఎవడరా? అది నేనున్నప్పుడు వేరే దొంగ. అదేమీ లేదులేండి, అదేదో భ్రమ ఉంటుంది. ఏం లేదు, అనవసరంగా మత్తు దిగిపోయింది. పదండి. పదా వెనక్కి తిరిగి చూడకో. ఎవరు అది? మోహన్ చూపించు. ఎవరయ్యది? ఎవరాదే? సెబాస్టియన్ తాగుబోతే అదవా. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టా. చిప్ప. వదిలేండి అబ్బా వదిలేండి. సరే సరే రండి పదం. చూసావా? అది సరే గాని ఈ మందు ధైర్యంగా తాగొచ్చా? ధైర్యంగా తాగు. నాటు మందు లోపలికి వెళ్తే ఎలాంటి జ్వరం అయినా ఎగిరిపోతుంది. స్వామి ఏంటి ఎంతసేపు? ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చాలా సేపు నుంచి రింగ్ అవుతుంది. ఎవరు వెళ్ళి చూడు. అదా పనికి మాలిన ఇంజనీర్ అయి ఉంటాడండి. ఏంటి కండక్టర్ పనికి వెళ్ళదా? ఒకటే దగ్గు, ఒళ్ళంతా నొప్పులు. వైద్యుడి దగ్గరికి వెళ్ళొచ్చాం. ఏవయ్యా స్వామి, నా ఆవుకు ఒంట్లో పడదని చెప్పాను కదా, దానివల్ల కావడం లేదు. రేపు 9 గంటలకు డాక్టర్ వచ్చేలాగా ఆవు అక్కడ ఉంటుంది. మీరు ఒక క్వార్టర్ చికెన్ రెడీ చేసి పెట్టండి. అదంతా రెడీగా ఉంటుంది కానీ నేను కండక్టర్ని డ్రాప్ చేస్తాను. నువ్వు వెళ్ళి ఆ ఫోన్ తీ. అరే నేను దింపుతానండి. ఇంటికి వెళ్ళేదారే కదా, నేను వదిలేస్తానులే. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే. సరే స్వామి, నేను వెళ్ళొస్తాను. థ్యాంక్స్. ఆ సైకిల్ స్టాండ్ లో కూర్చొని వచ్చినందుకు ఎక్కడెక్కడో నొప్పులు వస్తున్నాయి. ఈయనకి వేరే పని లేదు. ఈయన వెళ్ళి ఎప్పుడు ఫోన్ తీయడు. అన్నిటికీ స్వామి స్వామి అంటాడు. ప్రాణం తీస్తున్నాడు. రండి పైకాపురం గర్ల్. టుడే ఆఫీస్ లో బోర్డు మీటింగ్లు ఏం లేవా? అది ఇంట్లో కాస్త పని ఉంది. మీకు ఒంట్లో బాగాలేదని అన్నయ్య చెప్పాడు. అయ్యో అదేం లేదు, ఊరికే జ్వరమే. జాగ్రత్త అండి, డెంగ్యూ అయి ఉంటుంది. అందరు ఇదే చెప్తున్నారు. చేతిలో ఏంటి? ఇది అల్లం కాఫీ. దీన్ని వేడిగా తాగితే జ్వరం తగ్గిపోతుంది. ఏంటండి చేదుగా ఉంది? చేదుగా ఉందా? ఏది ఇలా ఇవ్వండి. లేదే. ఏమండి? అవునండి, ఇప్పుడే తీయగా ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. ఏమండి ఏమండి, ఇంకా తాగలేదు. ఏంటి నాకు ఎండగా ఉంది, నీకు చలిగా ఉంది? ఏంటిది మొరాయిస్తుంది? ఏమైందన్నా? బస్సు ఎగురుతోంది. ఈ బస్సులో ఒక్క ఇంజిను 100 సమస్యలున్నాయి. ఏరా, ఈ బండి వారానికి ఒకసారి పంచర్ అవుతుంది. 3 రోజుల క్రితమే పంచర్ అయింది కదా, మరి ఇప్పుడేమైంది? ఏమైంది? అయ్యయ్యో ఏమైంది? ఇక్కడ పుండయింది, అక్కడేమైంది? ఆగరా చూస్తున్నా. హెల్ప్ చేయరా. కదా వదిలేయండి. ఏమైందన్నా? పనికి మాల్ డీజిల్ పంపు నాజల్ పగిలిపోయి లీక్ అవుతోంది. అనుకున్నా. ఏమైంది? నాజిల్ పంపు డీజిల్ పగిలి లీక్ అవుతుంది. నో ప్రాబ్లం, గుడ్డ చుడితే సరిపోతుంది. అన్నా ఏదైనా నడుస్తుందా? ఏదైనా కాదు, బస్సు దిగి అందరూ నడవాల్సిందే. అందరినీ దిగమని చెప్పు. బస్సు దిగండి. ఆడపిల్లలకు రాసుకోకుండా జాగ్రత్తగా దిగండి. దిగండి. ఏ జిడ్డు మొహ కిందకి దిగరా. ఏ మెకానిక్ మామ దిగు. సరే. ఏంటి పిల్లలా, బస్సు ఆగిపోయిందా? ఇటు చూడండి, బస్సు నమ్మకండి.
దీన్ని నమ్ముకోండి. రండి రండి, త్వరగా ఎక్కండి. ఇంకో బండి వస్తుంది, దాంట్లో ఎక్కండి. ఏ కళ్యాణి, చూసింది చాలు, త్వరగా రా. లోపలికి వెళ్ళరా? చూసి పైకి ఎక్కు. రేయ్, అదే బండికి నువ్వు కూడా వెళ్ళి చర్చి నుంచి డిపోకి ఫోన్ చేసి మెకానిక్ రమ్మని చెప్పు. తొందరగా రమ్మను. సరే అన్నా. తట్టుకోలేదు. మత్తలు కూడా కరెక్ట్ అసూయ. ఉంటా. మొహం తగలయ్యా. సింగిల్ సింహం నా సాంగ్ను వినుమన్నా, ఉంటాడు? నాకు రోల్ లేదన్నా. ఇది ఏ సింగిల్ రమణ సింహం నా సాంగ్ను వినుమన్నా. ఓ, మీరు ఇక్కడ కూర్చున్నారా? అరే, నేను కూర్చున్నానని భలే కనిపెట్టావే. వెళ్ళిన పని ఏమైంది? ఫోన్ చేసావా లేదా? అరే, అదెందుకన్నా అడుగుతావు? డ్యామ్కి వెళ్ళాను, అక్కడ ఎవరు లేరు. తర్వాత చర్చ్కి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేశాను, వస్తా ఉన్నారు. ఓ గుక్క తాగుతావా? నాకేమొద్దు. వద్దంటే వదిలే. తాగడాన్ని ఒకసారి అడుగుతాను, మళ్ళీ అడిగాను అనుకో, నువ్వు కావాలంటే మందుకు నేనెక్కడికి వెళ్ళాలి మళ్ళీ? అవును, ఇలాగే రోజు తాగుతూ ఉంటే చివరికి మీ కిడ్నీలు లివర్ కూడా పాడైపోతాయి. లివర్ ఏంట్రా, లివర్ పెద్ద లివర్ పోనే. అన్నట్టు చెప్పడం మర్చిపోయానురా, చెల్లెలికి ఓ మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి పంచాయతీ ఆఫీసులో క్లర్క్ గా మంచి విషయమే కదా. రేయ్, 2 చేతుల సర్కారీ పనిరా. ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. లేకపోతే అన్నగో పుట్టి ఏం లాభం చెప్పు. కానీ నడవలేని నా చెల్లెలికి పెళ్లి, దానికి డబ్బులు సమకూర్చడం ఎలాగో నాకు అర్థం కావడం లేదు. అన్నా, మీ చెల్లికి నేను కూడా అన్నే అన్నా, మీరేం బాధపడకండి, చూసుకుందాం. అన్నా, బండి వచ్చేసింది, రండి వెళ్దాం. చూసన్నా, బాటిల్ అలా విసిరేకన్నా, కాల్లో గుచ్చుకుంటుంది. చూసుకుని వెళ్ళని చెప్తున్నాను కదన్నా. చూసి నడుస్తున్నాను రా, దారే సరిగా లేదు. ఈ మాటలకేం తక్కువ లేదులే. చూసి దిగో మామా. ఏమైందిరా కర్ణ? ఓవర్ అయింది. బండికి ఏమైందని అడిగితే అది చూడడానికే కదా నిన్ను పిలిచింది. ఆయన అలాగే అంటాడు, మీరు చూడండి అన్నా. రేయ్, టూల్ బాక్స్ తీసుకురారా. ఏంట్రా ఆయిల్ లీక్ అవుతుంది? రే, ఆ తుండి ఇటీవరా. అదిగో తీసుకురారా, తెరువురా. మన మామ ఎలాంటి వాడు ఆయన చూసావా? మిమ్మల్ని చెడగొడుతున్నారు. మందు పోసేవాడిని తిట్టకూడదురా. రే, ఆయిల్ తీరా. ఇదిగో గురువా. ఎలా ఉంది? ఎంత సంతోషమో చూడు. ఆయిల్ క్యాన్ ఇవ్వరా. మళ్ళీ మొదలెట్టారా? ఆ నట్టు తీరా. కూర్చోరా. అన్నా అన్నా, లోపలికి వెళ్ళి ఏం పోయిందో చూసొస్తా. నువ్వు లోపలికి వెళ్ళి చూడరా. ఫస్ట్ నైట్కి వెళ్తున్నాడా ఏంటి? గురువా, ఆ 16-17 రెంచి ఇవ్వండి. ఇది పచ్చడి గురువా, 16-17 రెంచి ఇవ్వండి. ఎందుకు నా ప్రాణం తీస్తారు? మామ, నీకు సరిపోలేదు, ఇంకొంచెం పోయమంటావా? పట్టు. పోయి అయ్యో, ఇంకో రౌండ్ అని ఇక్కడే పడుకుంటారేమో. వీళ్ళు ఎప్పుడు తాగుతారు, మనం ఎప్పటికి బయలుదేరుతాము. గురువా, 14 రెంచి ఇవ్వి. నీ నసేంట్రా. ఇదిగా, అరే గ్లాస్ ఇవ్వరా కర్ణ. ఇదిగో ప్యాకెట్లో ఉన్న కూలింగ్ గ్లాస్ ఇవ్వరా. కూలింగ్ గ్లాసా? దీంట్లో ఎలా పోసుకుని తాగుతాడు? నాకు ఎలా ఉందిరా కూలింగ్ గ్లాస్? పాత విలన్ రామిరెడ్డి లాగా ఉన్నావురా. నా మందు తాగి మాట్లాడదావా? గురువా, కటింప్లర్ ఇవ్వండి. నన్ను ఎవరన్నా పొగిడితే నచ్చదేరా. ఇదిగా, గురు, బండి స్టార్ట్ చేయమని చెప్పు. రే తెల్లవడా, న్యూట్రేసి బండి స్టార్ట్ చేయరా. ఓకేనా? ఓకే.
టూల్స్లన్నీ తీసి పెట్టరా, ఇంకో బండి చూడాలి. సరే గురు. వస్తారా కర్మ? థ్యాంక్స్ మామా. స్టడీగా ఉండు. దీంతో నువ్వేం చేసుకుంటావు? ఇచ్చే. సరేరా. ఏది ఏదేది రై, దీన్ని బిగించరా. మీరే బిగించండి. నేను ఆల్రెడీ బాగా బిగించాను, నువ్వు టైట్ చేయి. ఎందుకే ఎక్కువ తాగొద్దన్నాను, చెప్తే వింటారా? నేను హెల్ప్ చేస్తాను రా. మనకి హై అయిపోయిందంటే బస్ ఏం చేస్తున్నావు నా? కిందికి దిగు. రే, బండి ఎక్కేటప్పుడు ఏంటి రాపసకరంగా? స్టీరింగ్ అటు పక్కన ఉంది, ఎవరు బస్ ఇచ్చినా తాగేయడమే. పక్కన హింసిస్తావు. ఈ పరిస్థితిలో నువ్వు తోలగలవా? తెలుస్తుంది కదా నీకు. అయితే నువ్వు తోలు. అన్నా నేనలా. రే, పక్కనే కదరా, నడుపు ఎక్కు. దారి లేదు, పట్టుకోండి, పోయకండి. నడుపు నడుపు నడపరా, చూసెక్కన్నా. బండి నువ్వు నడపరా. అన్నా కూర్చోనా? జై హనుమాన్. రే, ఎంత అందంగా ఉంది కదా ఈ అడవంతా. అవును, మీకు మందు తాగగానే మూడు ఎక్కుతుంది కదా, అలాగే మూడుకు మ్యాచ్ అయ్యేలా ఒక పాట పాడండి. అయితే పాడమంటావా? నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వే ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వే ప్రేమించావని. తర్వాత పాట మర్చిపోయాను రా, పాడు. నన్నే ప్రేమించావని. అయ్యో ఏంట్రా ఇప్పుడు సడన్ బ్రేక్ ఎందుకు వేసావు? అన్నా ఎవడో తాగొచ్చి బస్సు కింద పడ్డాడన్నా. ఎవరది? ముందు టైర్ కింద పడ్డాడన్నా.